మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఇప్పుడు 5 పీటల ముగ్గు స్టార్ట్ చేసుకున్నాను. గుడ్ మార్నింగ్. బాగుంది ఫ్రెండ్స్, 5 పీటల ముగ్గు. హలో ఫ్రెండ్స్, 5 పీటల ముగ్గు వేస్తున్నాను. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. హలో, గుడ్ మార్నింగ్. వెరీ వెరీ ఫస్ట్ అదొకటో పీటేనా? లైవ్ లైవ్ 5 పీటల ముగ్గు ఫ్రెండ్స్, చూడండి, స్కిప్ చేయకుండా చూడండి, మొత్తం తెలుస్తుంది మీకు ఎలా వేయన్న ముగ్గు. అది కొంచెం తీసుకుంటేనే బాగా గిరికల ముగ్గు. గిరికల ముగ్గు గిరికల ముగ్గు. ఇట్లా స్టేట్లో మూడు పీటలు ఇవి. పైకి ఒకటి. ఇక్కడ సంక్రాంతి వస్తుంది కదా, దాని గురించి అడ్వాన్స్గా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి, పూర్తిగా తెలుస్తుంది ముగ్గు ఎలా వేయన్నో. మీరు కూడా సంక్రాంతి రోజున వేయండి. 4 అయినాయి, 4 పీటలు ఇవి. ఐదు పీటలు 1 2 3 4 5. వీటిని ఎట్లా జాయింట్ చేస్తాయి ఇప్పుడు? రౌండ్ షేప్ లో వస్తుంది ఇలా. కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మళ్ళీ వీటిని జాయింట్ చేసుకోవాలి. కన్ఫ్యూజ్ కావద్దు, అవి కన్ఫ్యూజ్ కాకుండా కరెక్ట్ జాయింట్ చేయాలి, లేకుంటే షేప్ అనేది కరెక్ట్. 5 పీటలు అన్నీ మళ్ళీ ఒక్క దగ్గర కలుస్తాయి అన్నట్టు, ఇట్లా రౌండ్ షేప్ లో వచ్చేసి మొత్తం మ్యాచ్ అవుతాయి. మనం మధ్యలో పెట్టుకుంటే రౌండ్ షేప్ అనేది వచ్చేస్తుంది. ఇలా పెట్టేసుకోవాలి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తగా చూస్తావా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ప్లీజ్. మీరు ఎలా చేస్తారో ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా ఇట్లా మధ్యలో నిలబడితే రౌండ్గా వచ్చేస్తుంది. ఇలా నెక్స్ట్ ఇది ఒక్కటి ఉన్నది. ఎక్కడికి వెళ్ళి 5 పీటలు అనేది ఒక్క దగ్గర జాయింట్ అయిపోతాయి మొత్తం. స్కిప్ చేయకుండా చూడండి, స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది, మొత్తం టోటల్గా అర్థమవుతుంది ముగ్గు ఇది. ఇలా ఫ్రెండ్స్ రౌండ్ షేప్ అనేది వచ్చేసింది. నెక్స్ట్ మిడిల్ మధ్యలో ఉన్న పీటకు ఇవి జాయింట్ చేయాలి. ఇక ఇది ఇంపార్టెంట్, మెయిన్ ఇంపార్టెంట్ ఇది. చేస్తున్నా అమ్మా ఫ్రెండ్స్, ఇగో ఇక్కడ 5 ఇలా
పడుకోపో. ఇగో ఇలా ఫ్రెండ్స్, పడుకోపో లడ్డు. ఇగో ఇలా ఫ్రెండ్స్, ఇగో ఇక్కడికి ఇది ఇలా ఇటు వస్తావా? ఏమైందిరా? నీకు నచ్చుతలేదా? కలిసింది. అక్కడ ఒక్కటి ఉంది. కంప్లీట్ అయిపోయింది. ఇది 5 చుక్కలు, 5 పీటల ముగ్గు వచ్చేసినాయి ఫ్రెండ్స్. దీన్ని మిడిల్లో ఇలా చేసుకుంటే బాగుంటుంది. డిజైన్ అది డిజైన్ ఇలా బాగుంటుంది ఫ్రెండ్స్. దీన్ని ఎంత డెకరేట్ అయినా వేసుకోవచ్చు ఇక మనం. తెల్లారింది బేట, మార్నింగ్ అయింది కదా ఫ్రెండ్స్. ఇలా మిడిల్లో బాగుంటుంది ఇట్లా ఇంటూ స్ట్రైట్ లైన్, స్లీప్ లైన్ ఫ్రెండ్స్. ఇలా 5లో వచ్చేసినాయి. వీటిని ఇంకా డెకరేట్ చేయాలా ఫ్రెండ్స్? అయ్యో ఇక్కడ ఇలా వేసుకోవచ్చు. ఇలా ఫ్రెండ్స్, ఇలా ఇదేంటి తామర పువ్వు లాగా ఇలా ఫ్రెండ్స్, ఇలా తామర పువ్వు లాగా వేసేసుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ మీరు ఎలా వేస్తారో కొంచెం కామెంట్ చేయండి. మా ముగ్గు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఇరుగ్గా అయిపోయింది, ప్లేట్ సరిపోలేదు, ఇరుగ్గా అయిపోయింది. కొంచెం ఇక్కడ బాగా వస్తుంది. ఎలా వస్తుంది వీరా ముగ్గు? అవునా? నేనైతే మార్నింగే ముగ్గు స్టార్ట్ చేశాను ఇలా ఫ్రెండ్స్. ఇంకా దీన్ని ఇంకా డెకరేట్ కూడా చేసుకోవచ్చు. అలా మిడిల్ లేలే కదా, ఇంకెక్కడ ఆ ఫ్లవర్ల మిడిల్ లేలే. అదొక్క డిజైన్, డిజైన్ కంప్లీట్ ఫినిష్. ఇక్కడ ఇంట్లో ఈ పీట మధ్యలో ఇక్కడనా డెకరేట్ మధ్యలో. ఇది 5 పీటల ముగ్గు అంటారు ఫ్రెండ్స్. ఇది 5 పీటల ముగ్గు. నేనైతే బాగా చేస్తా ఫ్రెండ్స్. ఇవి బాగా కలర్ వేస్తే బాగుంటుందా? వచ్చేస్తుందా మొత్తం? అప్పుడు మా మమ్మీ బాగా చేసేది. మా మమ్మీని చూసి నేను నేర్చుకున్నాను, బాగా నేర్చుకున్నాను. నాకు ఇవి బాగా వచ్చు ఈ ముగ్గులు ఫ్రెండ్స్. మీరు ఎలా వేస్తారో ప్లీజ్ కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వాళ్ళు కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ప్లీజ్. మా వీడియో అనేది మా మమ్మీ బాగా వేసేది ముగ్గులు, అందుకే నేను కూడా నేర్చుకున్నాను. చిన్నప్పుడే వచ్చు నాకు ఈ ముగ్గులన్నీ బాగా. ఇంకా బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.